ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంకొక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అది ఏంటంటే MYAS అండ్ DIC సైన్ MOU టు డెవలప్ మై భారత్ 2.0 ప్లాట్ఫామ్. అయితే MOU అంటే ఏంటి? ముఖ్యంగా ఇక్కడ MOU అంటే మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే విచ్ ఇస్ అన్ written agreement between two or more organizations that shows they agree to work together on a specific project or goal. It shows mutual commitment and understanding. అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఎంఓయు అంటే ఒక రిటర్న్ అగ్రిమెంట్ అనమాట. వేటి మధ్యన అంటే టూ ఆర్ మోర్ ఆర్గనైజేషన్ మధ్యన ఎందుకు చేస్తారంటే ఒక పర్టికులర్ గోల్ టువర్డ్స్ ఒక పర్టికులర్ గోల్ మీద వర్క్ చేయడానికి అనమాట. ఇది ఎంఓయు. అయితే మనం ఇక్కడ ఈ కేసుకి వచ్చేటప్పటికి ఈ ఎంఓయు అనేది ఎప్పుడు, ఎలా, వేటి మధ్యన, ఎందుకు, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి ఇది ఎప్పుడు జరిగిందంటే జూన్ మంత్ 30, 2025 జరిగింది. వేటి మధ్య ఈ యొక్క సైన్ అనేది చేయడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ డిజిటల్ కార్పొరేషన్ డిఐసి విచ్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. అయితే దీని యొక్క పర్పస్ ఏంటి? సైన్ చేశారంటే ఇది ఒక పర్పస్ ఉంటుంది కదా. దీని యొక్క పర్పస్ ఏంటంటే టు డెవలప్ అండ్ అప్గ్రేడ్ ద ఎగ్జిస్టింగ్ మై భారత్ ప్లాట్ఫామ్ ఇంటూ మై భారత్ 2.0. ఆల్రెడీ ఇంతకుముందు ఆల్రెడీ ఇవి టూ కలిసి మై భారత్ ప్లాట్ఫామ్ రన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా డెవలప్ చేసి అప్గ్రేడ్ చేసి మై భారత్ 2.0 కింద చేద్దామనేది దీని యొక్క మెయిన్ పర్పస్ అనమాట. లైక్ ఇప్పుడు MYAC ఏంటిది? ఇది ఏం చేస్తుందంటే ఇన్ఛార్జ్ ఆఫ్ యూత్ ప్రోగ్రామ్స్. దిస్ ఇస్ అన్ ఇన్ఛార్జ్ ఆఫ్ యూత్ ప్రోగ్రామ్స్. అండ్ డిఐసి ఇది ఏం చేస్తుంది? డిఐసి అనేది ఒక డిజిటల్ డెవలప్మెంట్. సో ఇదేంటి? లా మేకింగ్ అంటే ఇదొక పాలసీ, ఇదొక టెక్నాలజీ. ఈ రెండు కలిపి ఏం చేస్తున్నాయి అంటే మై భారత్ 2.0ని డెవలప్ చేయడానికి ఒక అగ్రిమెంట్ అనేది రెడీ చేసుకున్నారనమాట. అయితే ఇప్పుడు ఏంటి అసలు ఈ అబౌట్ మై భారత్ అనేది ఏంటి? మై భారత్ అనేది ఏంటంటే మై భారత్ ప్లాట్ఫామ్ అనేది ఒక డైనమిక్ డిజిటల్ ప్లాట్ఫామ్. డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే మనకి తెలిసిందే ఆన్లైన్ రిసోర్స్ యూజ్ చేసుకోవడం. డైనమిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వడం, అప్డేట్ అవ్వడం. ఓకే, అంటే ఇక్కడ ఈ డైనమిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఏ స్మార్ట్ ఆన్లైన్ సిస్టమ్ దట్ కీప్స్ అప్డేటింగ్ అండ్ అలౌస్ యూజర్స్ టు ఇంటరాక్ట్, లెర్న్, రిజిస్టర్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్లో పర్ఫామ్ చేసే ఒక ప్లాట్ఫామ్ మనం ఏమంటామంటే డైనమిక్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఎగ్జాంపుల్ ఏంటంటే డిజిలాకర్. మనందరికీ తెలిసిందే డిజిలాకర్ యూత్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేసుకుంటాం. సో ఫర్దర్గా ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ మనకు కావాలన్నా సరే ఆ డాక్యుమెంట్స్ని మనం అందులో అప్డేట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఏ డైనమిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. అయితే ఇది ఎవరెవరు డిజైన్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండర్ మియాస్ అంటే MYAS. నెక్స్ట్ ఇది ఎవరు డెవలప్ చేశారంటే డిజిటల్ ఇండియన్ కార్పొరేషన్ అనమాట. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అయితే మై భారత్ గురించి తెలుసుకున్నాము. అయితే మై భారత్ 2.0 యొక్క మెయిన్ యూజ్ ఏంటి? టు ఎన్హాన్స్ డిజిటల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యూత్ అండ్ టు కనెక్ట్ యూత్ విత్ ఆపర్చునిటీస్ ఇన్ వాలంటీరింగ్, లెర్నింగ్ అండ్ లీడర్షిప్. అండ్ దీని యొక్క లొకేషన్ ఎక్కడంటే ఢిల్లీ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా ఇది మనం నేర్చుకున్న వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు మనం గోచరవలసిన స్టాటిక్ పాయింట్స్ ఏంటనంటే ఈ యొక్క ఎంఓయు వేటి మధ్యన జరిగింది. ఈ యొక్క ఎంఓయు మనకి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ డిజిటల్ ఇండియన్ కార్పొరేషన్ అనమాట. ఇది రెండింటి మధ్యన జరిగింది. అండ్ ఫైనల్లీ దీని యొక్క స్టాటిక్ పాయింట్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వస్తున్న మినిస్టర్స్ ఎవరు? క్యాబినెట్ మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్ సార్. క్యాబినెట్ మినిస్టర్ వచ్చేసి అశ్విని వైష్ణవ్ సార్. అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ వచ్చేసి జితిన్ ప్రసాద్. అండ్ ఫైనల్లీ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద వచ్చే మినిస్టర్స్ ఎవరంటే క్యాబినెట్ మినిస్టర్ వచ్చేసి మన్సుఖ్ మాండవియా. అండ్ లాస్ట్ వన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ వచ్చేసి రక్షా నిఖిల్ కార్జే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఇఫ్ యూ like and subscribe.